మొఘల్ సామ్రాజ్యం ఎంత శక్తివంతమైందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఔరంగజేబు ఎంత శక్తివంతంగా పరిపాలించాడో కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఔరంగజేబు షాజహాన్కు మొదటి కుమారుడు కాదు. ఔరంగజేబు షాజహాన్కు మూడవ కుమారుడు. మరి మూడవ కుమారుడు ఏ విధంగా రాజ్య పాలనను చేపట్టగలిగాడు, ఏ విధంగా తన రాజ్యాన్ని కైవసం చేసుకోగలిగాడు షాజహాన్ నుంచి. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లో షాజహాన్కు ముగ్గురు కుమారులు, మూడవ కుమారుడే ఔరంగజేబు. ఈ ఔరంగజేబు 1618లో ఆయన జన్మించాడు. అయితే ఔరంగజేబు తన 16వ ఏటని తన తండ్రిని జైలు పాలు చేశాడు. తన అన్నదమ్ములు ఇద్దరిని కూడా తను మట్టు పెట్టించాడు. ఆ తర్వాత భారతదేశాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. అయితే మొత్తం అతను పూర్తిగా కూడా ఉత్తర భారతదేశంలోనే తనకు గ్రిప్ ఉండేది. దక్షిణ భారతదేశం వైపు అతనికి చాలా తక్కువ గ్రిప్ ఉండేది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఔరంగజేబు చేసినటువంటి క్రూరమైనటువంటి పని ఏంటంటే తన సొంత అన్నదమ్ములను మట్టు పెట్టడం, తన కన్న తండ్రిని జైలు పాలు చేయడం అనేది మాత్రం యావత్ ప్రజల్లో ఓ వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఈ వ్యతిరేకతే ఔరంగజేబు పతనానికి ప్రధాన కారణమైందని చెప్పుకోవాలి. ఇక్కడ మనకు తెలియాల్సిన నీతి ఏంటంటే మనిషికి ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. మనిషికి ఒకవేళ అత్యాశ ఉన్నట్లయితే ఔరంగజేబు వ్యవహారం ఏ విధంగా కొనసాగిందో అంటే నీ చేతికి నువ్వు అనుకున్నది దక్కొచ్చు, కానీ అది ఎన్ని రోజులు మన చేతుల్లో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది మనకు ఎంత చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది అనడానికి ప్రధానంగా ఔరంగజేబు యొక్క కథే మనకు నిదర్శనం.